నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. అదే సమయంలో అసలు ఏం జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది కూడా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఎక్కడైనా కూడా ఎన్నికలకు ముందు అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కడం, లేదంటే జరిగేటువంటి చర్చలు కూడా ఎన్నికలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఏ రకంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలా ఉంది అనేటువంటి చర్చలు జరుగుతాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేడిగా జరుగుతున్నటువంటి చర్చ, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నారు, ఏం జరగబోతా ఉంది, తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే ఎన్నికల్లో ఏదైతే ప్రచారానికి సంబంధించి ఒకవైపున ప్రచారాలు హోరెత్తిస్తూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో ఈ మధ్యకాలం ఆల్రెడీ మన బందర్ సభలోనే అస్త్ర సన్యాసం చేసేసినట్లుగా, ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయి. అదే సమయంలో ఆ సభ తర్వాత లీవులు పెట్టుకోవడం, అంటే సెలవు ఇవ్వటం, ఆయన ప్రచారాలకు కూడా సెలవు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున అసలు పూర్తిగా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి, పోనీ ఏమైనా పార్టీ నాయకులతో మీటింగులు పెట్టుకుంటున్నారా, ఏదైనా సమావేశాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ రకమైనటువంటి ఎక్కడ కూడా ఒక చర్యలు అయితే కనిపించట్లేదు. కానీ మరి ఈ రోజున ఎన్నికల ప్రచారానికి సెలవు ఇవ్వటం, అదే సమయంలో ప్రధానంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే కనుక ప్రచారం జరుగుతోంది. ఈ రోజున ఆయన సొంత చెల్లెలు షర్మిళ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం చూస్తూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రేపు ఎన్నికల్లో ఓటమి తర్వాత, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలకి ముందే సర్దైపోతూ ఉన్నారా, నిజంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఏదైతే ఆయనకు వచ్చిందో దాంట్లో ఓటమి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి ఒక స్పష్టతకైతే వచ్చారా, ఒక నిర్ణయానికి వచ్చారా? అందుకే ఈ రోజున దేశాన్ని విడిచి పారిపోయేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారా అనేటువంటి చర్చలు కూడా ఈ రోజున తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ప్రచారాలకు కానీ, ఈ రకమైనటువంటి చర్చలకు కానీ కారణం ఏమిటి, అసలు ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అంశాన్ని ఈ రోజున డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, ముందుగా అసలు ఎన్నికల సమయంలో మనం చూస్తూ ఉంటాం, రాజకీయ వాతావరణం అంతా కూడా వేడిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఈ చర్చల్ని, ఈ ప్రచారాల్ని ఎలా చూడాలి? అసలు ఈ ప్రచారాల్లో ఏమీ అవాస్తవం లేదండి, వాస్తవం మాత్రమే ఉంది. మీరు చెప్పారు కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వేరువేరుగా రావండి, ఇంచుమించుగా ఒకటే వస్తాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెలుగుదేశంకి, జనసేనకి ఫేవర్గా ఉందని వెళ్ళబట్టే గతంలో దూరంగా పెట్టిన పార్టీలని వాళ్ళు అదే కూటమిలో చేరారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కూటమి విక్టరీ అనేది రైటింగ్ ఆన్ ద వాల్. ఇక దాన్ని ఎవరు తిప్పి చేయలేరు. ఇప్పుడు ఆయన నిన్న అస్త్ర సన్యాసం చేశాడని బందర్లో మీరు చెప్పారు చూసారా, ఆయన 175 అని చెప్పిన మనిషి ఇవాళ నేను ఎన్నికల్లో జరపగలనా అని ఆయనే నిరాశావాదంలో పడిపోయాడంటే, నిస్పృహలో పడ్డాడంటే, అందులోనూ ఆయనకి తెలుసు ఆయనే స్టార్ కంపెయినరు, ఆయనే పార్టీకి దశ దిశ అన్నీ. మరి ఆయనే ఆ మాట అన్నాడు అంటే అది ఖచ్చితంగా ఆయనకు అర్థమైపోయింది. రెండోది ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసి, లేకపోతే మంచి పథకాలు అమలు చేసి, మంచి పరిపాలన అమలు చేసి అధికారంలోకి రావాలని ఎప్పుడు ఆయన ఆ ఉద్దేశంలో లేడు. ఎందుకంటే 2019లో కూడా 2019లో ఆయాచితంగా ఆయనకి ఒక దాన్ని సానుభూతి పవనాలతోనే ఆయన రాగలిగాడు. అంటే అధికారం రావటం ఇంత సులువా అనేది, ఇంత మెజార్టీతో రావటం అనేది ఆయన ఫస్ట్ టైం గ్రహించాడు. అందులోనూ ఇంకోటి ఏంటంటే 2014 నుంచి 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేసినా, 10,000తో అమరావతి కట్టినా, ఇదొక అమరావతి, ఇదొక రాజధాని, మనం వస్తే ఎంతో కడతామని చెప్పి అట్లాంటి మాటలు చెబితే కూడా ప్రజలు నమ్మారు. కాబట్టి సానుభూతి, తర్వాత ఉట్టుట్టి హామీలు, వీటితో రావటం ఈజీ, కానీ కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు మాటలతో కోటలు కట్టొచ్చు, కానీ అదే ఇటుకలతో కట్టాలంటే దశాబ్దాలు పడుతుంది, శతాబ్దాలు కూడా పడతాయి పెద్ద పెద్ద కోటలు కట్టాలంటే. కాబట్టి అందుకని ఆయన దగ్గర మార్గం ఆయన తెలుసు. కాబట్టి ఎప్పుడుకి కావాల్సిన పని అప్పుడు చేసుకోవచ్చు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని వాళ్ళు వేరే పర్పస్లో చంపి కూడా ఆ మర్డర్ని దీనికి ఉపయోగించుకున్నారు. చంపిన పర్పస్ వేరు, కానీ ఆయన ఈయనకు ఒక విజయానికి మెట్టులాగా ఉపయోగపడ్డాడు. అది
అట్లా ఇటువంటి టెక్నిక్లు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళక్కర్లేదు, జనానికి సేవ చేయక్కర్లేదు, ఇలా అభివృద్ధి ఫిజికల్గా చూపించక్కర్లేదు, ఇప్పుడుకప్పుడు ఉద్దేశం మీదే ఆయన ఉన్నాడు. కాబట్టే ఆయన ఇవాళ వెయిట్ చేస్తున్నాడు. ప్లానింగ్ ఇది. ఎప్పుడైనా ఏదో అంటారు చూడండి, తుఫాన్ ముందు మౌన సైలెన్స్ లాగా. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. డిఎల్ రవీంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన దగ్గర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. కుడి భుజం లాంటి వ్యక్తి. ఆయన గతంలో ఒక మాట చెప్పాడు, విజయం గారికి షర్మిల గారికి తగిన భద్రత కల్పించాలి అని. లక్కీగా విజయం గారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు. తర్వాత సునీత్ గారు కూడా ఇక్కడ తిరుగుతున్నారు. ఆయన ఎటు నుంచి ఎటు వస్తాడనేది మనం ఎవరూ చెప్పలేరండి. ఆయన మైండ్ వేరు. గతంలో రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పమంటే చాలామంది ఆయన మనస్తత్వం గురించి, ఆయన ఏ సందర్భంలో ఎలా స్పందిస్తాడో చెప్పగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవ్వరు కూడా ఊహించలేరు. ఆయన చాలా గుంభనంగా ఉంటాడు. తర్వాత ఎటువంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం కానీ, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడటం కానీ ఉండదు. ఇప్పుడు మన్ కీ బాత్ అని మోడీ గారు అయినా కూడా చాలా మీడియాల ద్వారా ప్రజలతో ఆయన భావాలను పంచుకుంటాడు. అసలు మోడీ గారే చాలా తెలివిగలాడు, అంటే ప్రజల్ని తిమ్మిన బమ్మి చేయటంలో అని అనుకుంటారు. మరి అలాంటి కన్నా కూడా తెలివైన వ్యక్తిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 2-3 సార్లు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ బంద్ చేసుకుని ఇంట్లో ఉన్నాడు అన్నారు. మీరు ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి సామాన్ అంతా రకరకాల ప్యాలెస్లు, వాళ్ళకున్న వివిధ ప్యాలెస్లకి సర్దేమని చెప్పాడు అంటే అవన్నీ జరుగుతాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇప్పుడు మోడీ గారికి అన్నా, లేకపోతే అతని పేరేంటి, మన మాల్యా, విజయ్ మాల్యా, వాళ్ళకన్నా కూడా ఈయన తెలుగలాడు, చాలా పవర్ఫుల్ వ్యక్తి. కాబట్టి తర్వాత ఆయన మీద ఉన్నంత ఆర్థిక నేరాలు ఈ దేశంలో ఎవరి మీద కూడా లేవు. వీళ్ళందరూ ఆయన ముందు నథింగ్. ఈయన 1,000 కోట్లు ఉన్నాయి. మహా ఉంటే ఒక 8,000 కోట్లు ఉంటే మాల్యాకు ఉండొచ్చు. ఈయనకి 45,000 కోట్లు. ఇంకా తవ్వితే ఇప్పుడు నిన్న మోడీ గారు ఇంకొక షాకింగ్ ఇది ఏం చేశాడంటే, కొంతమంది డబ్బులతో దెబ్బేసిపోయారు కుంభకోణాలు చేసి. అసలు ఈ కుంభకోణాలు చేసి దెబ్బలేసిన ఈ డబ్బుల్ని ఎలా తవ్వి తీయాలనే దానికి కూడా మేము ఈ ఎన్నికలు అయిన తర్వాత న్యాయ నిపుణులతో కూడా మేము చర్చిస్తాము, వాటికి మార్గాలు అన్వేషిస్తామని చెప్పాడు. అంటే అది మెయిన్గా ఈయన్ని దృష్టిలో పెట్టుకు చెప్పింది. కాబట్టి ఇటువంటి అంటే ఊహకు అందని, అంటే మోడీ గారి గురించి ఆయన ఎప్పుడు వ్యతిరేకంగా జరుగుతుందని ఊహించలా. ఇప్పుడు అన్ని వైపుల నుంచి మూసుకురావడంతో పాటు కొండంత అండగా ఉన్న మోడీ గారు కూడా ఇవాళ ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపాడు. కాబట్టి ఇవాళ ఆ శక్తే లేనప్పుడు ఈయన రాజకీయ పవర్ ఏముంది? ఎట్టాగు రేపు 13వ తారీఖుతో ఇక్కడ పోతుంది, ఇప్పటికే పోయినట్టే. ఇప్పుడు తనకు కావాల్సిన అధికారులని నియమించుకున్నాడు ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి, ఒక సిస్టమేటిక్ స్కీము. కానీ ఆ స్కీమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆయన అధికారంలోకి వస్తానని కానీ, మోడీ గారు ఈయనకు సహాయం చేస్తాడని కానీ లేదు. కొండంత అండపోయినప్పుడు ఎప్పుడైనా తప్పించుకునే మార్గాలు ఎవరైనా అన్వేషించుకోవాలి. అలాంటి అన్వేషించుకోవటంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అతీతుడు కాదు. మీరు చెప్పిన అన్నీ జరిగిన ఆశ్చర్యం లేదు. తర్వాత ఈసారి మీరు అన్నారు ఎవరికి ప్రమాదం ముంచుకొస్తనేది. ఎవరికి ప్రమాదం ముంచుకొస్తని మనం ఊహించగలిగితే ఎవడన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలుగుగలాడు అయినట్టే కదాడు. కాబట్టి ఎవరన్నా వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఊహించారా? వాళ్ళే చెప్పారు హార్ట్ అటాక్ అని. తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేతిలో బలి కాపోయేది ఎవరు అని తెలిస్తే వివేకానంద రెడ్డి తర్వాత పర్యతను 4 సార్లు చెప్పాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళి. అరే నాకేమవుతుందిరా అనుకున్నాడు. వివేకానంద రెడ్డి గారికి అది ఒక పెట్టని కోట, పులివెందులు అనేది. అట్లాంటి సొంత ఇంట్లో కూడా జరిగిందంటే ఆయన ఎంత ప్లానింగ్ స్కెచ్ చేశారో ఆలోచించండి. మేడం, ముఖ్యంగా చెప్పండి, అంటే షర్మిల ఈరోజు చేసినటువంటి కామెంట్స్, పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నారు, ఇక దేశం వదిలి పారిపోవడానికి అంతా సర్దేసుకుంటా ఉన్నారు. ఇంకో పక్కన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాత తాడేపల్లిలో ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ కూడా తరలించేయండి ఇక్కడి నుంచి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లుగా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి పరిణామాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఆయనకి ఏం జరిగిందంటేనండి, మొన్నటి వరకు ఆయన కొంచెం హోప్లో ఉన్నారు. అంటే అమిత్ షా కానీ మోదీ కానీ ఇంతవరకు మాట్లాడలేదు నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాజ్నాథ్ సింగ్ ఓ పక్క, తర్వాత అమిత్ షా మొన్న ఈయన అవినీతి గురించి, తర్వాత ఈయన్ని జైల్లో వేస్తామనడం, నిన్నను మోదీ గారు ఓపెన్గా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు తప్పకుండా వస్తారని వీళ్ళందరూ చెప్పడం, ఆ కూటమి, చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అతనే అవుతారని చెప్పడం, మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ షర్మిల గారు పొద్దున్న మీరు చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, అవినాష్ రెడ్డి ఓడిపోతాడు,
అందుకని పాస్పోర్ట్ సిద్ధం చేసుకున్నాడు పారిపోవటానికి. తర్వాత 2 గొడ్డళ్ళు భారతీరెడ్డి రెడీ చేస్తోంది, అవి ఎవరి మీద పడతాయో అని అంది. అంటే ఆ 2 గొడ్డళ్ళు సునీత షర్మిలానా వాళ్ళ మీద పడతాయా నెక్స్ట్, అదొక పక్క. ఇంకో పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన మొత్తం ప్రచారం అంతా మానుకుని, ఆయన ఈవెన్ మీడియా ఇంటర్వ్యూస్ కూడా మానుకుని ఆయన కూర్చున్నారు తాడేపల్లి ప్యాలెస్లో. ఎందుకని? మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పారు కూడా, మీకు ఒక బిగ్ బ్రేకింగ్ వస్తుంది, రెడీ చేయండి, యాడ్స్ పక్కకు పెట్టండి, ముందు టీములను సిద్ధం చేయండి అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి మీరు గతంలో గుర్తుంటే మనం చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ని చంపడం కోసం వాళ్ళు ప్లాన్ చేసి ఒక 1000 మందిని గుండాలను దింపారు పిఠాపురం చుట్టుపక్కల అని. సో మనం వీ మే ఎక్స్పెక్ట్ దట్ మేబీ పవన్ కళ్యాణ్కి ఏమైనా జరుగుతుందా అంటే మన ఆ కోణంలో ఆలోచించాలి. ఇంకో పక్క ఇప్పుడు 15 నుంచి 30కి వాళ్ళు లండన్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి. సో ఇది చేసేసి 13 ఓటు వేసేసి వాళ్ళు జంప్ అయిపోతారా? జంప్ అయిపోతే ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఆయన లండన్లో ఏదో ఒక ఐలాండ్ కొన్నారని ఒక టాక్ వచ్చింది. తర్వాత ఆయన డబ్బులంతా కూడా మీకు గుర్తుంటే ఆయన ఎప్పుడు లండన్ వెళ్ళినా ఒక చోట ఆగుతాడు ఆయన, అది ఎప్పుడు ఆయన షెడ్యూల్లో ఉండదు. సడన్గా వాళ్ళు అక్కడ బస చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ లండన్కి వెళ్తారు, లేకపోతే వచ్చేటప్పుడు సమ్వేర్ సమ్ టైమ్ హీ విల్ డూ దట్. సో వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ పెట్టుకున్నారంటే వాళ్ళ డబ్బు అంతా అక్కడ ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫైల్స్ అన్నీ సర్దేమన్నాడు. మీకు ఇప్పుడు ఇవాళ మీకు గుర్తుంటే సేమ్ మీకు కేసీఆర్ చేయించాడు, ఫైల్స్ మాయమైపోయాయి. తర్వాత ఏంటి ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో మొత్తం పరికరాలు కాల్ చేశారు, అంటే మొత్తం అవన్నీ చేశారు. సేమ్ హార్డ్ డిస్క్లు కాల్ చేసి మీకు చాలా పెద్ద స్కామ్ అది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఎన్నికలు అయిపోయాక దాని మీద దృష్టి పెడతాము, ఎన్నికల కోడ్ ఉందని ఆగామని చెప్పి. సో సేమ్ గురువుని ఫాలో చేస్తున్నాడు ఆయన. తర్వాత మీరు చెప్పే డబ్బులు ఎక్కడికక్కడ పంపకాలు చేయించేస్తున్నాడు. అంటే 13 తర్వాత అంటే మేబీ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జూన్ 4 వరకు లేకపోతే 9 ఆయన ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉంటాడు ఆయన. ఈలోగా ఆయన చేయగలిగినవన్నీ చేస్తున్నాడు. కానీ ఇవాళ మాత్రం ఇవాళ రేపట్లో ఆయన అయితే ఒక పెద్ద అల్లకల్లోలం అయితే సృష్టిస్తాడు రాష్ట్రంలో. మేబీ ఎన్నికలు పోస్ట్పోన్మెంట్ చేయించడానికి కూడా ఒక ప్లాన్ వేయచ్చు, మనకి తెలియదు. మీరు చెప్పినట్టు ఆయన క్రుయాలిటీ ఎలాంటిదంటే, ఇప్పుడు చంపేవాడు నిజంగా చెప్పాలంటే నిజంగా క్రుయల్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కామ్గా ఉంటారండి చూడటానికి, కానీ దాని వెనకాల ఒక అగ్ని ఉంటుందంటారు చూడండి, ఏంటి దాన్ని అంటాం, లావా లాగా కొత్తలాడిపోతారు. అట్లాంటి టైప్ ఆయన పైకి చూడడానికి మామూలుగా ఉంటాడు. భారతీరెడ్డి అంతకు మించి మనం అనుకున్నట్టుగా ఇప్పుడు రాజారెడ్డి మెంటాలిటీ టిపికల్ జగన్మోహన్ రెడ్డిదండి. మీకు రాజారెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఆయన ఎట్లా చేశాడు, ఎట్లా ఆస్తి సంపాదించాడు, ఎవరిని చంపాడు నడి రోడ్డు మీద, ఇవన్నీ మనకు తెలుసు. సేమ్ అదే తాతని దిగిపోయాడు ఈయన. సో అందుకని ఈయన ఏం చేస్తాడు, ఈయన ప్లాన్ ఏంటి అనేది మనకి అది అమల్లోకి వస్తే కానీ మనం కరెక్ట్గా ఊహించలేం. ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డిని కూడా వేసేస్తారా మనకు తెలియదు. అవినాష్ రెడ్డిని వేసేంత సాహసం చేస్తాడా, భారతీరెడ్డి ఊరుకుంటుందా, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఈయన దేనికైనా తగుదుడు అనమాట, ఏమైనా చేయగలడు. కాకపోతే భారతీరెడ్డి అన్న ఆవిడ పక్కన లేకపోతే ఈ పాటికి అవినాష్ రెడ్డి అనేవాడు ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మలుపు తిరుగుతాయో ఇవాళ రేపు మనం వేచి చూడాలి. సరే, ఇదే సమయంలో చూస్తూ ఉంటే అసలు ఏం జరగబోతా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రచారాలు కూడా ఆపుకుని ఇంట్లో ఉన్నాడు అంటే, రేపు ఏంటి ఎన్నికలకు సంబంధించి ఆయన చెప్పాడు ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం సన్నగిల్లుతోంది అని ఆయన చెప్పాడు. కానీ ఆ భయాన్ని ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ గడిచిన ఏడాది నుంచి ఏదైతే ఎన్నికల 3 వస్తూ ఉందో అప్పటి నుంచి వాళ్ళు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డిని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన ఏ స్థాయికి వెళ్ళగలడు, ఏ స్థాయికి ఆయన ఆలోచన చేయగలడు అనేటువంటిది కూడా ఒక లెక్కకు వస్తారు. మరి ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ప్రచారం కూడా ఆపుకుని ఆఖరి 3 రోజులు ఈ సమయంలో ప్రచారాన్ని ఆపుకోవడం అంటే ఎలా చూడాలి, ఏం చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు అనుకోవాలి? అదేనండి, అన్ప్రిడిక్టబుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని అంచనా వేయటం ఎవరి వల్ల కాదు. అసలు ఆయన చేసిన పరిపాలన కానీ, తర్వాత ఆయన గతంలో చేసిన కార్యక్రమాలు కానీ అసలు ఎవరు కూడా ఊహించలేదు కదా. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చారాక కోడికత్తి కేసు జరుగుతుందని తెలియదు. అట్లా కూల్గా ఆయన ఏదుంటే అట్లా ప్లాన్ చేస్తారు. అంటే 2019 ఎన్నికల్లో మనం పెద్దగా చూడలేదు, కానీ 2014 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బీభత్సం,
ఆ వైలెన్స్ ఏ స్థాయి వైలెన్స్ సృష్టించగలడో మనం చూసాం స్కై ఈజ్ రాయలసీమ. ద లిమిట్ అండి. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానికి స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఆయన ఆలోచన ఎవరితోనూ ఆంధ్రప్రదేశ్లో ఎవరితోనూ గతంలో వాళ్ళతో కూడా పోల్చలేం. ఇప్పుడు మన డాక్టర్ దుర్గా గారు చెప్పినట్టు రాజారెడ్డి గారిది నాటు పద్ధతి అండి, పూర్వకాలంలో వ్యవహారం అది. ఇదంతా సాఫిస్టికేటెడ్ హై రేంజ్ ప్రొఫైల్స్ ఇవన్నీ. ఆయన చేస్తే ఎవడో చిన్న చిన్న అప్పులు ఇవ్వటం, వాళ్ళని పీడించడం, లేకపోతే ఎవరో ఒక మైన్ ఓనర్ని పార్ట్నర్గా ఉన్న వ్యక్తిని చంపాడు, అంతవరకే. కానీ ఈయన ఆలోచన విధానం అసలు అంతకన్నా బియాండ్, ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు జరిగే చేస్తాడు ఎక్కువ. అట్లాగే ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డి గారిని ఆ కుటుంబంలో ఎవరైనా చంపుకుంటారండి. ఇప్పుడు ఒక పులి ఉంది, పులి దాని బిడ్డలను కానీ దాని సిస్టర్స్ని కానీ చంపుతుందా? గుహలో పులి ఎప్పుడు చంపుకోదండి, అది ప్రకృతి ఇచ్చిన నేచర్ అనమాట. అదే ఇతర జంతువులు అంటారా, దూకుతీ చంపేస్తే తింటాయి, కానీ ఒక పులిని ఇంకో పులి చంపి తినడం అనేది ఉండదు. ఇక్కడ జరిగింది ఫస్ట్ టైం ఇంతవరకు రాయలసీమ ఫ్యాక్షన్ హిస్టరీలో సొంత ఫ్యామిలీలో ఇంత కోల్డ్ బ్లడెడ్గా చంపుకోవటం. అన్నదమ్ములు కూడా ఎదురెదురు పోరాటాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకే కుటుంబాల్లో దాయాదులు కొట్టుకుని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ఎట్లా బాంబులు వేసుకోవటమో, నరుక్కోవటమో, లేకపోతే పరస్పర దాడులు చేసుకుని. ఇది సొంత ఇంట్లో జరగటం అనేది ఇది టోటల్గా డిఫరెంట్ అనమాట. ఇంతవరకు అసలు ఆ రాయలసీమ కల్చరేకే తలవంపులైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఆయన ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటాడని అయితే ఎవరు అనుకోరండి. ఇప్పుడు ఆయన చాలా హై ప్రొఫైల్ వ్యవహారాల గురించే చర్చించుకుంటాడు. ఒకటేమో మీరు అన్నట్టు వీరు కూడా చెప్పారు కదా, ఎక్కడో డబ్బులు డిపాజిట్లు ఇవన్నీ అట్లాంటివి సర్దుకోవటం కొంత. తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు రేపు రాబోయే స్కాండల్స్ని ఆయన ఇక్కడుండి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఫేస్ చేయలేడండి. ఒక రకంగా ఆయన ఈ విదేశాలకు వెళ్ళిపోవటం, ఇప్పుడు ఐలాండ్ కొనటం కూడా దూరదృష్టితో అయి ఉండొచ్చు. ఆయన ఎవరు ఒక స్వామీజీ కూడా కొన్నాడు కదా, నిత్యానంద కూడా ఒక స్వామీజీ కొని దాన్ని ఒక దేశంగానే ప్రకటించేశాడు. అంటే ఆయన పారిపోయి అక్కడ ఒక దేశం చేసేసాడు, సొంత కరెన్సీ పెట్టాడు, సొంత ఫారిన్ పాలసీ పెట్టాడు. అదొక ఎంటిటీ, అదొక అక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అలాంటిది ఆ చిన్న స్వామీజీ, అతనికి ఎంత డబ్బులు ఉన్నాయి, ఈయనలో ఎన్నో వంత అయినా. ఇప్పుడు ఇట్లాంటిది కనుక ఈయన కూడా ఒక యునైటెడ్ నేషన్స్లో తనకున్న దీవిని ఒక దేశంగా మార్చేసి దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి, సపోజ్ కనుక అక్కడ ఆ కంట్రీకి ఆయన ప్రెసిడెంట్ గాను కింగ్ గాను డిక్లేర్ చేసుకున్నా అనుకోండి, సెల్ఫ్ రూల్డ్ కింగ్ లాగా, ఇప్పుడు ఆ కంట్రీలోకి వెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే గతంలో యుఎన్లో ఉన్న ట్రీటీస్ ఉన్న కంట్రీస్తోనే మనం వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు యుఎన్లో ఈ కొత్తగా చేరిన మెంబర్ కంట్రీ ఉందనుకోండి, దీన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. మా కంట్రీలోకి మా పర్మిషన్ లేకుండా ఎవడ వెళ్ళకూడదంటే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా వెళ్ళి అక్కడ ఏం చేయలేదు. అట్లాంటి చేయగలిగే అంత సమర్థత ఆయనకు ఉంది. ఎందుకంటే ఇన్ని సూట్ కేస్ కంపెనీలు, ఇన్ని బ్రీఫ్ కేస్ కంపెనీలు, ఇంత మనీ లాండరింగ్ చేశాడంటే ఇవాళ భారత ఐపీసీ సెక్షన్లు కూడా దొరకనంత, రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో అవినీతి చేయగలడనేది ఊహకు అందని విషయాలు ఇవన్నీ. కాబట్టి ఆ పాత చట్టాలని అడ్డం పెట్టుకుని ఏదో పరిశోధనలు చేశారు తప్ప, అది కూడా ఇవాళ విచారణకి కోర్టు టేబుల్ మీదకి రాలేకపోతున్నాయి అన్నీ కూడా. ఇవి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు మందలు ఇచ్చినప్పటికీ కూడా, ఆదేశాలు ఇచ్చినా కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మీరు చూశారు, సిబిఐ కోర్టులో జడ్జి మారితే మళ్ళీ మొదటికి వస్తుంది కేసు అని. ఇట్లాంటి శక్తివంతుడైనటువంటి చీఫ్ మినిస్టరు ఆయన వేసే వ్యూహాలు కానీ మంత్రతంత్రాలు మనం ఎవరు కూడా ఊహించి చెప్పలేము. ఖచ్చితంగా మాత్రం ఎవరు ఊహించని సంఘటనలు రాష్ట్రంలో జరిగినా కూడా ఎవరన్నా పెద్ద తలకాయల్ని లేపేసి ఒక అశాంతి నెలకొల్పి గందరగోళం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయనకు అటువంటి నెట్వర్క్ అయితే ఉందనేది ఎప్పటి నుంచో తెలుసు మనకి. చాలామందికి చెప్తారు ఆయన ఒకప్పుడు ప్రైవేట్ సైన్యాన్ని కూడా నడిపాడని. కాబట్టి ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న తర్వాత వనరులు ఇంకా పెరిగినాయి, ఆయన పరిధి పెరిగింది. చాలామంది పోలీస్ అధికారులు ఇప్పటికే ఆయనకు లాయల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, సలహా సంప్రదింపులు ఇవ్వటానికి కానీ, అలాంటి ప్రైవేట్ సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వటానికి కానీ. ఇప్పుడు ఎల్టీటీ ప్రభాకరన్ లెవెల్కి ఇంత తక్కువగా ఏం లేడు, అంతకన్నా ఎక్కువగానే ఉండొచ్చు ఒకవేళ కనుక ఆయన దారికి కనుక వెళ్ళదలుచుకుంటే. మేడం మీరు చెప్పండి, అంటే షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే గొడ్డలి వేట్లు వేయటం, ఇవేనా నీ స్ట్రాటజీ భారతీ రెడ్డి అని చెప్పి అడిగినటువంటి తీరు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అంటే నిజమే కదా, జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలం దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఆవిడే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది అంటే అవి నిజరూపం దాల్చడానికి ఎంతో ఆస్కారం ఉంది.
ఈ క్రమంలో మరి వెళ్ళిపోతా ఉంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఏంటి వాళ్ళు చేయాల్సినటువంటి చర్యలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే మనం ఆయన చెప్పినట్లు విజయ్ మాల్యాని చూసాం, నీరవ్ మోడీని చూసాం, దేశం విడిచి పారిపోయారు. ఈ రోజున వాళ్ళని తీసుకురావడమే గగనంగా మారింది. ఇలాంటి క్రమంలో ఇంకో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దేశాన్ని వదిలి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ముందుగానే వాళ్ళు అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ దిశగా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందనుకుంటారా? ఉండాలండి. అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు నిన్నను ఆయన అట్లా అవడానికి కారణం మీకు గుర్తుండుంటే ఆయన మన బందర్ సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కూటమి నా మీద కుట్రలు చేస్తోంది, నేను లేకుండా చెయ్యాలని చూస్తోందని. సో మొన్ననేమో అమాయకంగా మాట్లాడినట్టు మాట్లాడాడు, ఫెరోషియస్గా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, కానీ లోపల భయం మొహంలో కనిపిస్తోంది, ఆందోళన. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈయన కనుక దేశం విడిచి వెళ్ళిపోతే వెనక్కి తీసుకురావడం అనేది అసలు అసంభవం మనకి. అయితే ఇప్పుడు భారతీరెడ్డి కూడా వెళ్తుందా లేదా అనేది ఒక ప్రశ్న మనకి. భారతీరెడ్డి ఇక్కడ ఉండిపోతారా, ఈయన ఒక్కడే వెళ్తాడా? ఇప్పుడు షర్మిల చెప్పిన దాని ప్రకారం భారతీరెడ్డి ఒక పెద్ద విలన్గా మనకు అర్థమవుతుంది మొత్తం సీన్లో. ఆ రోజు బాబాయ్ హత్యలోనూ ఆవిడనే విలన్ అని చెప్పింది ఆవిడ. ఈరోజు జరగబోయేదానికి కూడా సూత్రధారి కావచ్చు, పాత్రధారి కావచ్చు, అన్నీ ఆవిడే కావచ్చు. అక్కడ ఆ రోజు గొడ్డల పోటీకి ఆవిడే, ఈరోజు 2 గొడ్డల పోటీకి ఈవిడే కారణం కావచ్చు. అయితే ఈయన వెళ్తాడా వెళ్ళడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంతకుముందు కూడా వాళ్ళు మరి పర్మిషన్ ఎలా ఇచ్చారండి? సిబిఐని ఇన్నిసార్లు కాదన్నా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళొచ్చాడు లండను. ఇప్పుడు ఏ అంశం మీద వాళ్ళు ఆయన ఆపేస్తారు? అది కష్టం అది. సో దానికి తగ్గట్టుగా ఆయన ముందే ప్లాన్స్ వేసుకున్నారేమో మనకి తెలియదు. ఇవన్నీ కూడా ఆయన ముందు నుంచే అనుకుని చేసి ఉండొచ్చు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవాళే కాదు, ముందు నుంచే ఆయన తెచ్చుకుంటాడు కదా. ఆయనకుండే సలహాదారులు కూడా ఇప్పుడు అందరూ రెడీగా చెప్పుంటారు కదా. ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని నిజాలు ఆయన ఫేస్ చేస్తాడు. ఫేస్ చేసేటప్పుడు హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ దాట్. ఆయన ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి తను వేసుకోవాల్సిన మార్గాలు వేసుకుని ఎలా జంప్ అవ్వాలి దాంట్లో ఆల్రెడీ ముందు ఆయన సక్సెస్ అయ్యే ఉంటాడు. అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాడు. ఏ రోజైనా మరి 13 రాత్రి వెళ్తారా, 14 వెళ్తారా, 15 అని చెప్పి 14 జంప్ అయిపోతాడా? ఇది కేంద్ర ఎన్నికల సంఘం, ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళు చూసుకోవాలి. 13 ఇమిగ్రేషన్ వాళ్ళు కానీ 13 నుంచి వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఓటు వేశాక ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక కన్ను వేసి ఉంచాలి. కాబట్టి ఇది అందరి మీద ఆధారపడి ఉందండి. తాడేపల్లి ప్యాలెస్ అనేది ఈరోజు ఎటువంటి విస్ఫోటనాలు సృష్టిస్తుందో, రేపు ఎటువంటి పెద్ద విషయం జరగబోతుందో, ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటో మనం ఇవాళ రేపు ఎదురు చూద్దాం. రైట్, చూస్తున్నాం కదా. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నటువంటి స్క్రిప్టా లేదంటే ఆ బ్రేకింగ్ న్యూస్ అనేటువంటిది మాత్రం వేచి చూడాలి. కాకపోతే ఏదైతే షర్మిల గారు చెప్పినట్లుగా అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మరొక విజయ్ మాల్యా లాగానో మరొక నీరవ్ మోడీ లాగానో దేశం విడిచి పారిపోబోతా ఉన్నాడా అన్నటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇమిగ్రేషన్ అధికారుల దగ్గర ఇప్పటికే వాళ్ళని అలర్ట్ చేసి పెట్టాలి ఇప్పటి నుంచే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈయన పారిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.